Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు తులసి పూజ ఋషిది అనమాట. సో తులసి పూజకి తులసి చెట్టు ఎంత ముఖ్యమో ఉసిరి చెట్టు కూడా అంతే ముఖ్యం కదా. అదేనండి ద్వాదశి రోజు చేసుకుంటాం. సో అది తీసుకొని గంగిరేగి పండ్లు. సో ఏ సీజన్ దొరికినప్పుడు ఆ సీజన్ అయితే తినేసేయాలి కదా. సో ఇంకా మనకు వచ్చేసేసి తులసి పూజ మంగళవారం అని కొంచెం సేపు, సాయంకాలానికి గురువారం బుధవారం రోజు సాయంత్రము, ఇట్లా కొంచెం కన్ఫ్యూషన్ అయితే జరిగిందనమాట. కానీ నేను మంగళవారం అయితే చేసుకోలేదు. బుధవారం రోజు మార్నింగు సో 4:30 టైం చూసారు కదా. సో ఆ టయానికి అంతా కూడా నేను తులసి పూజ చేసుకోవడానికి రెడీ అయితే చేసేసుకున్నాను అనమాట. మంగళవారం నైట్కి నాకు కుదరలేదు. సో చేసుకుంటున్నప్పటికీ కొంచెం కానివ్వండి అమ్మవారికి చీర అది కట్టించి చేసుకుంటాను. లేదులే మంగళవారం లేదు బుధవారం కూడా ఉంది చేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ బుధవారం ఈవినింగ్కు టైం లేదు చేసుకోవడానికి, ద్వాదశి వెళ్ళిపోతుంది అన్నందుకు నేను బుధవారం పొద్దున్నే అయితే అంతా కూడా రెడీ చేసుకుని కొంచెం నైవేద్యం కేసరి కూడా అయితే చేసి పెట్టేసుకున్నాను. 3 o'clock లేచాను. చీర ముందు రోజే కట్టించి పెట్టేసేసుకున్నాను. ఇంకా ఏముంటుంది చెప్పండి. కానీ ఆ తర్వాత సో ఒక మంచిగా ప్లేట్లో స్వస్తిక్ అని వేసేసుకొని, ఆల్రెడీ నేను దీపాలను తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా, వాటిని అన్నీ కూడా పెట్టేసేసుకొని నీట్గా ఉంటుంది. టెంకాయ కొట్టాలి, అంత ప్లేస్ కూడా అక్కడ కొంచెం నాకు ఇబ్బందిగా ఇరుకుగా ఒక సైడ్కే ఉంది కదా అన్నట్టు నేను ఇలా ప్లేట్లో పువ్వుల్ని వేసి పెట్టుకొని చేశాను. ఇంకా ఫస్ట్ అయితే గడప దగ్గర అయిపోగొట్టాను. ఇంట్లో దేవుని దగ్గర కూడా పూజ అది అయితే చేసేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గర వచ్చి కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. అప్పటికి నాకు 5:30 ఆ టైం అయితే కొంచెం తెల్లవారుతూ ఉండింది. చూడండి టైం బయట వచ్చేసేసి ఇంకా ఫస్ట్ దీపాలను అయితే వెలిగించేసేసుకొని, మనకు ఒక కథ అయితే ఉంటుంది. కార్తీక పురాణం బుక్కులోనే తులసికి సంబంధించిన కథ, ఒక చిన్న కథ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా ఉంటాయి కదా. సో తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తిని పూజించడం కూడా చాలా ముఖ్యం ఈ కార్తీక మాసంలో. ఇంకా ఆ విధంగా విష్ణునామాలను, ఆ తర్వాత వచ్చేసేసి తులసి అష్టోత్తర నామాలను, ఆ తర్వాత ఆ రోజు మనము చదవవలసిన కార్తీక పురాణము కథను, ఇంకా అన్ని A to Z ఇక్కడే కూర్చున్నాను, అన్నీ చదువుకున్నాను అనమాట. నాకు ఈ దీపాలను చూస్తే నేను అన్ని కథ చదివేసరికి ఎక్కడ కొండ ఎక్కుతాయా అని అనుకున్నాను. కానీ వెలుగుతూనే ఉన్నాయి. నేను అన్నీ చదివి టెంకాయ కొట్టి మహామంగళ హారతి ఇచ్చి ఆ తర్వాత 1/2 hour అయినా కూడా వెలుగుతూనే ఉన్నాయి. వావ్ అన్నట్లు అనిపించింది అనమాట. నాకు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలాసేపు అయితే వెలిగాయి. ఇక్కడ వచ్చేసేసి ఫైనల్గా తులసి అష్టోత్తర నామాలను చదివేసుకొని ఇంకా ఈ ధూపం కూడా వేసేసుకుంటాను. ధూపం వేసేసుకున్న తర్వాత టెంకాయ కొట్టి హారతిని ఇచ్చి తులసి పూజను అయితే అక్కడికి అలా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. సో కొంచెం కన్ఫ్యూజన్ అలా ఉన్నప్పటికీ ద్వాదశి గడియలలోనే నేను తులసి పూజను చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పౌర్ణమి రోజు అనమాట. పౌర్ణమి రోజు మార్నింగే మాకు సత్యనారాయణ స్వామి టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంది. అక్కడ వచ్చేసేసి అభిషేకం చేపిస్తారా అని అడిగారు మా స్వామివారు. ఖచ్చితంగా స్వామివారు అంతటి కంటే అదృష్టం ఏముంటుంది అనేసి. యాక్చువల్గా ఆ రోజు కళ్యాణము వ్రతాలు అన్నీ కూడా ఉన్నాయి. వ్రతం మనం ఎలాగో చేయించుకున్నాం, కళ్యాణము అంటే మా హస్బెండ్ ఏమోలే అన్నట్లు అన్నారు. సరే అభిషేకం అన్న చేయించుకుంటారా అని చెప్పి, అభిషేకం అయితే ఓకే అని చెప్పాడంట. సో మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము మేము 5:10, 5:15 అంతా కూడా. అంటే నేను 3 o'clock లేచాను. ఆ రోజు పౌర్ణమి రోజు ఉదయము 3కి లేచాను. కసువులు కొట్టేసేసుకొని ఇంట్లో దీపారాజన చేసేసుకొని గుడికి కూడా 5కి అంతా వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు స్వామి ఒక పెరుగు నెయ్యి ప్యాకెట్ ఏమో ఇంకా అన్నీ ఉన్నాయి, నెయ్యి ఒక్కటి కావాలా అంటే ఇలాగ ఇంట్లో ఉండింది తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా అన్నీ స్వామివారే అరేంజ్ చేసుకున్నారనమాట. సో మనకు అది నేను తీసుకొని రమ్మని ఏం చెప్పలేదు. జస్ట్ నేను ఒత్తులు వెలిగిస్తాము అన్నట్టు ఒత్తులు 365 ఒత్తులు ఇలా అన్ని కొన్ని ఆవు నీటిలో పెట్టుకుని ఉన్నాను. ఒక 3 days నుంచి నానపెట్టేసుకున్నాను, పౌర్ణమి అని తెలుసు కాబట్టి. ఇంకా అవి మాత్రమే తీసుకొని వెళ్ళిపోయాను. మా కోసము వెయిటింగ్ అనమాట. చెప్పిన టయానికి 3:20కి అంతా కూడా మేము అక్కడికి వెళ్ళిపోయాము. స్వామివారు అభిషేకంని అయితే స్టార్ట్ చేశారు. ఆ తెల్లవారుజామున ఇలా అభిషేకము పూజ, ఆ పెరుగు, ఆ నెయ్యి, ఆ
తేనె వచ్చేసేసి అచ్చము అక్కడ చెట్టు మీద తీస్తారంట కదండి, ఆ బాటిల్లో ఉన్నది తేనె అనమాట. స్వచ్ఛమైనది, ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే న్యాచురల్ కదా, చెట్టు మించి తీసి ఇచ్చినది. సో అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ చక్కెర, ఆ తర్వాత అరటిపండు, ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపించింది అనమాట. కార్తీక మాసం అంటే నిజంగా కూడా సూపర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ డేస్ మనం ఎంత ఓపిక లేకున్నా కూడా లేచేస్తాం, మార్నింగ్ పూజ చేసేసుకోవాలి కాబట్టి ఆ శక్తి ఆ శివుడే ఇస్తాడా అన్నట్టుగా అనిపిస్తుంది. సో టైం చూడండి, ఇంకా 6 అయ్యింది అంతే, ఇంకా 5 minutes ఏమో ఉన్నింది. ఇంకా చూడండి ఎంత చీకటి ఉన్నిందో. సో ఇంకా కొంతమంది భక్తులు పౌర్ణమి కదా, ఆ రోజు కొంచెం మార్నింగే వచ్చి దీపాలను కూడా పెట్టేస్తారు కాబట్టి అందరూ కూడా వచ్చారు, అక్కడ దీపాలను పెట్టేస్తాను. తెల్లవారిన తర్వాత మళ్ళీ పనికి రాదు కదా, ఒకవేళ తెల్లవారింది అనుకోండి సాయంకాలం అన్నా పెట్టుకోవాలి కాబట్టి దీపాలు చాలా మటుకు మార్నింగ్ వచ్చారు, దీపాలను కూడా పెట్టుకున్నాను. ఇంకా మేము ఇక్కడ అభిషేకం దగ్గర ఉండిపోయామన్నమాట. ఫస్ట్ అభిషేకం అంతా అయినాక హారతిని అయితే ఇస్తూ ఉన్నారు. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా స్నానం అది చేపించి మంచిగా పట్టు వస్త్రాలతోటి ఇద్దరిని కూడా రెడీ అయితే చేస్తారు. ఇంకా ఈ బట్టలు కూడా మనం ఇచ్చినదే, కాకపోతే అమౌంట్ మాత్రమే పే చేశాము, మీరు తీసుకొని వస్తారని అడిగారు. మనకు అంతగా ఏం తెలుస్తుంది, స్వామి వాళ్ళకైతే పర్ఫెక్ట్ తెలుస్తుంది కదా, మనం ఏదో అనుకోవడం అని మా హస్బెండ్, స్వామి నువ్వు ఏం తీసుకొస్తావు తీసుకుంటా, నేను ఏమి ఇవ్వమంటే అది ఇస్తానని చెప్పాను. సో స్వామి వారే తీసుకొని వచ్చారంట. ఎలా అనిపించింది ఆంటీ శారీ కలర్ అంటే, చాలా బాగుంది స్వామి, గ్రీన్ ఆ పింక్ కాంబినేషన్ బాగుంది అని చెప్పానమాట. సో మొత్తం ఇట్లా హాఫ్ పట్టుకోండి అంటే నేను అంత కుచ్చుళ్ళు వేసుకుంటాను అని చెప్తే నేను ఆ ఊరికి అయితే వెళ్ళిపోయానన్నమాట. సో నేను నిజంగా ఆ డేని, ఆ మార్నింగ్ని, ఆ కార్తీక మాసం పౌర్ణమి ఉదయంని ఎంత ఆస్వాదించినానో నేను చెప్పలేను. దట్టు నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇంకా కొంచెం తెల్లవారుతూ ఉంది చూడండి. అక్కడ మా ఆయన వచ్చాడు, మా ధీరు కూడా వచ్చాడు. అమ్మ నేను కూడా వస్తాను, నన్ను కూడా లేపు అని చెప్పి నేను చక్కటి స్నానం చేసేసి వచ్చాడనమాట. వాటితోటి బిందెతోటి నీళ్లు కూడా తెప్పించుకొని పూజకైతే ఏర్పాటు చేసుకున్న స్వామివారు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా సత్యనారాయణ స్వామి బట్టలు కూడా పంచ అది కూడా ఎలా ఉన్నాయి అంటే కట్టినాక అనేసి అని అడిగి చూపిస్తున్నాడు చూడండి మీకు కూడా, ఇది అని అంటే చాలా బాగుంది స్వామి, మేము తెచ్చినా కూడా అలా తెస్తామో లేదో మాకు తెలియదు, మీకు తెలుసు కాబట్టి అని మా ఆయన అయితే అన్నాడు. ఇంకా ఇద్దరిని అలంకారం అయిన తర్వాత పూజను అయితే అర్చన చేస్తారు కదా, అర్చనను అయితే చేసి ఇంకా టెంకాయ అది కొట్టేసేసి మహామంగళ హారతిని అయితే ఇస్తాడనమాట. గ్రీషును అడిగితే నేను మార్నింగ్ అయితే లేయనమ్మా, నన్నైతే లేపద్దనింది ఆమె. నేను చక్కగా ఇంట్లోనే పెట్టి మేము ముగ్గురం అయితే వెళ్ళాము. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. పౌర్ణమి రోజు ఇంత అదృష్టము దొరికితే వదులుకుంటారా చెప్పండి ఎవరన్నా కూడా. ఆ తర్వాత మాకు ప్రసాదము ఇచ్చి, నాకు కుంకుమ అర్చన చేసినారు కదా, అది కూడా ఇచ్చి తీర్థము ప్రసాదం ఇచ్చి మళ్ళీ మా స్వామివారు పంచామృతంని మళ్ళీ చిన్న కప్పులో వేసి గ్రీష్మకు తీసుకొని వెళ్ళండి ఆంటీ అని మళ్ళీ చెప్పి ఇచ్చినాడనమాట. సో స్వీట్ కదా, అట్లా గుర్తుపెట్టుకొని చెప్పినప్పుడు ఇంకా అయిపోయింది అని చెప్పంగానే ఇంకా పక్కల్ని ఈ మధ్యలోనే మనము మన వ్లాగ్లలో చూసినప్పుడు శివునికి శివుని విగ్రహ ప్రతిష్ట కూడా నేను మనకు చూపించాను. ఈ మధ్యలోనే చాలా మంచి విగ్రహాన్ని అయితే తీసుకొని వచ్చి ఏర్పాటు చేశారు. అక్కడ మేము దీపాలను కూడా వెలిగించుకోవడం జరిగిందనమాట. వినాయకుడు స్వామి దగ్గర పెట్టాం, ఇక్కడ పెట్టాం. అలాగే మనకు ఆ టెంపుల్లో వచ్చేసేసి ఉసిరిక్క చెట్టు ఉంది, తులసి చెట్టు కూడా ఉంది అన్నమాట. కార్తీక మాసం మహా అద్భుతాలలో ఇంకొక అద్భుతము అయినది ఏమిటిది అంటే ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడము, అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకోవడము కూడాను. సో ఏం చక్క నిదానంగా చాలా ఒక బాక్స్ నిండా అయితే వేసి పెట్టేసేసుకున్నాను. ఫస్ట్ నేను మా హస్బెండ్ మేమిద్దరం వెలిగించేటప్పుడు సపరేట్ వెలిగించామండి. తను వెలిగిస్తాడు కదా, నేను వేస్తాను, తను వెలిగించినప్పుడు అంటే మా ఆయన వెలిగించినప్పుడు నేను చేయి పట్టుకుంటాను అంతే. మళ్ళీ మా బాబుకి ఒకటి సపరేట్ ప్రమిదలో వేసి వాడిని వెలిగించమని అయితే నేను చెప్పానన్నమాట. సో వైఫ్ హస్బెండ్ అయితే నువ్వు నేను అని 2-3 అయితే వెలిగించకూడదు, తను వెలిగిస్తే చేయి పట్టుకుంటే చాలు. సో ఈ విధంగా అక్కడ వినాయకుని దగ్గర శివుని దగ్గర వెలిగించాము. ఆ తర్వాత చెప్పాను కదా
ఉసిరి చెట్టు తులసి చెట్టు దగ్గర. ఇంకా నేను మర్చిపోయినది ఏంటిదంటే కొంచెం బియ్యం పిండితోటి కలుపుకొని వెళ్ళింటే బాగుండు, నాకు అది ఎందుకో గుర్తుకు రాలేదు. అన్నీ తీసుకుపోయినానన్న ఆలోచన ఉంది. అక్కడ వెళ్ళినాక పిండి దీపాలు చూసినాక గుర్తుకు వచ్చింది. సరేలే కనీసం నేను ఒత్తులన్న నానబెట్టుకొని మర్చిపోకుండా తెచ్చుకొని వెలిగించాను కదా అని అలా మనసును అయితే సంబరపెట్టుకుని, ఎందుకంటే అంతసేపు పూజ చేసి ఆ ఒక చిన్న విషయానికి డిసప్పాయింట్ అయ్యా, డే అంతా చేసుకోకూడదు కదా. సో అలా అనేసి అని నా అమ్మాయిని అప్సెట్ అయితే చూసుకోలేదు. పూజ జరిగింది, మా ఆయనతోటి వచ్చి ఇక్కడ వత్తులు వెలిగించాను. ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలి అని అనుకొని, దట్టు నా కొడుకు కూడా వచ్చాడు. ఈ సాంప్రదాయాలు ఈ పొద్దున్నే లేయడం ఏంటమ్మా ఈ గోల అని కాకుండా, అమ్మ నన్ను లేపు, నేను వస్తాను, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పిన ఆ మాటనే ఎంత గ్రేట్ హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది కదా. సో హ్యాపీ జరిగిన వాటిని గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోయినాము, అయ్యో దీనివల్ల ఇబ్బంది అనేటివి అస్సలు గుర్తుపెట్టుకోకూడదు కదా. సో ఈ విధంగా అయితే మార్నింగ్ జరిగింది. ఈవినింగ్ ఏం జరిగిందని నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఈ బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.